అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను ఒంగోలు బీజేపీ పార్లమెంట్ మహిళా మోర్చా జిల్లా కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను గతంలో మీరు ఒంగోలు లా కాలేజ్ ప్రారంభమప్పుడు మీ మీద ఉన్న అభిమానంతో తన ఆధ్వర్యంలో పార్టీలో చేరాను. అయితే శివారెడ్డి అధ్యక్షుడయ్యాక పోస్ట్ తీసుకొని పనిచేస్తున్నాను. ఈ రోజు మీ ముందుకు రావడానికి గల కారణం శివారెడ్డి మోసగాడు మహిళా బలహీనతను అడ్డుపెట్టుకొని మహిళలు లోపరుచుకుంటున్నారు. అలాగే లోపరుచుకుని విష్ణుప్రియ రాజ్ అనే రూమ్లు జరిగే వ్యభిచారం ప్రతిరోజు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. దానికి నేను కూడా నా బలహీనతను అడ్డుపెట్టుకొని కొంతమంది బీజేపీ రాష్ట్ర నాయకులు సోమవీరాజు దగ్గరికి పంపాడు. ఈ రోజు బీజేపీ ఎవరైనా కొత్తగా ఆడవాళ్ళు వస్తే తన దగ్గర ఉన్న డబ్బు మరియు పోషు చూపి లోపరుచుకున్న ప్రయత్నం చేస్తున్నారు. నన్ను కూడా నా పేదరికం కొద్ది లోన్ ఇస్తానన్న అబద్ధం చెప్పి నన్ను బలవంతంగా ఈ వ్యభిచార కుప్పంలోకి లాగి కొంతమంది బీజేపీ సెట్ లీడర్ దగ్గరకు పంపాడు. నాకు 22 సంవత్సరాల పిల్ల ఉంది. వీడియో ఆచారికులు ఇంకొంతమంది ఆడవాళ్ళు బలవకుండా వీడియో పంపడం జరిగింది. మీరు అవకాశం ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ విషయం బయటకు వస్తే నా ప్రాణాలకే ప్రమాదం. ఈ దుర్మార్గం నుంచి పార్టీని నన్ను కాపాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ సమయంలో కూడా ముఖ్యంగా ప్రకాశం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీ శివారెడ్డిపై కూడా ఇటీవల కాలంలో అయితే కొన్ని ఆరోపణలు అయితే కూడా రావడం జరిగింది. దానికి ముఖ్యంగా సంబంధించి మహిళల్ని కొన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకుంటున్నారని చెప్పేసి ఒక మహిళ అయితే బహిరంగంగా కూడా ప్రకటనలు అయితే కూడా చేయడం జరిగింది. దానిపై మీరు ఏమంటారు? నేను సామాన్య రైతు కుటుంబం ఇస్తున్నాను. ఎంతో కష్టపడి 2-3 రకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా నిలిచినవాడిని. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని. మా పార్టీ తరఫున అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, అలాంటి ఆలోచనలు లేవు. అది వచ్చింది ఒక ఫేక్ వీడియో, మాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో. కాకపోతే జిల్లా అధ్యక్షుడు మీరు ఇక్కడ పదవులు రావాలంటే సరే, ఏ పదవైనా సరే రావాలంటే ఖచ్చితంగా మీరు చెప్పిందే వినాలని చెప్పేసి ఆ మహిళ అయితే చేసిన ప్రధాన ఆరోపణ. దీంట్లో నిజం లేదంటారా? అసలు నిజం లేదు. అసలు ఎవరో కూడా మాకు తెలియదు. అసలు నిజం లేదు. మా వాళ్ళు ఎవరో కూడా మా సంబంధం లేదు. అసలు సంబంధం లేని విషయం. కాకపోతే ఒక మహిళ బహిరంగంగా వచ్చి నాపై నన్ను ఈ విధంగా వాడుకున్నారు, శారీరకంగా వాడుకున్నారు, పలాని జాతీయ పార్టీకి సంబంధించి పేర్లతో కూడా ప్రకటిస్తుంది. అంటే ఒక మహిళ అయ్యండి ఆ విధంగా బహిరంగంగా కూడా చెప్పుకోవటంలో వాస్తవం లేదని మీరు అంటారు? నేను వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఒంగోలులో కొన్ని వేల మందిని పార్టీలో ఇతర పార్టీల నుంచి మా పార్టీలో చేర్చడం జరిగింది. చేర్చిన తర్వాత మా పార్టీలోనే కొందరు నేనంటే గిట్టని వాళ్ళు అది ఒక ఫేక్ వీడియో తయారు చేయించి దాన్ని రిలీజ్ చేయించారు. దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు. కాదు చివరగా ఇప్పుడు ఫేక్ వీడియో అంటున్నారు, మీపై గిట్టని వారని చెప్పేసి కూడా బీజేపీలో ఉన్నారంటున్నారు. వారిపై ఇప్పుడు ఇటువంటి సందర్భంలో మీ మీద ఇటువంటి ఆరోపణలు రావడం, మీరు చట్టపరమైన చర్యలు కానీ అదేవిధంగా ఫిర్యాదు చేయడం కానీ ఏమైనా జరిగిందా? 100% ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్పీ గారికి కూడా లెటర్ పెట్టాము. ఆ ఛానల్ మీద కూడా కేసు పెడుతున్నాం. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఆరోపణలు అయితే పూర్తిగా అవాస్తవం అని అంటున్నారు. పూర్తిగా అవాస్తవం. దీన్ని నిరూపించుకునే దానికోసం మీ దగ్గర ఆధారాలు కానీ ఏమైనా ఉన్నాయంటారు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి మేము ఆల్రెడీ ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాము, కోర్టులో కూడా వేసేసాము. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే కూడా జిల్లా బీజేపీ అధ్యక్షుడైనటువంటి శివారెడ్డి కూడా నాపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలు, ఒక మహిళ ముఖ్యంగా శారీరకంగా మమ్మల్ని వాడుకున్నారని చెప్పేసి నాపై చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవము, దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. దానికి సంబంధించి కూడా సంబంధిత అధికారులకు కూడా మేము ఫిర్యాదు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా శివారెడ్డి అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.